ఫస్ట్ MCQ, ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్ ఈజ్ కాల్డ్. అంటే మనం 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ని మాస్ని మనం గ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా, దాన్ని ఏమంటాం? మాలిక్యులర్ మాస్ అంటామా, మోలార్ మాస్ అంటామా, అవగాడ్రోస్ మాస్ అంటామా, ఫార్ములా మాస్ అంటామా? సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమని అడిగినారు? గ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాం 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క మాస్ని, దాన్ని ఏమంటాం? గ్రామ్ అటామిక్ మాస్. కానీ వెన్ ఎవర్ యూ డీల్ విత్ యాటమ్స్, దట్ ఈస్ గ్రామ్ అటామిక్ మాస్. వెన్ ఎవర్ యూ డీల్ విత్ మాలిక్యూల్, దట్ ఈస్ గ్రామ్ మాలిక్యులర్ మాస్. ఫార్ములా మాస్తో మీరు డీల్ చేస్తుంటే గ్రామ్ ఫార్ములా మాస్. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే మోలార్ మాస్ అంటాం అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఇస్తాను చూడండి. హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత? 1. యూ అని రిప్రజెంట్ చేస్తే ఇది 1 ఆటమ్ యొక్క మాస్ అనమాట. హైడ్రోజన్ 1 గ్రామ్ అని రిప్రజెంట్ చేస్తే 1 mole మాలిక్యూల్, 1 mole యాటమ్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోలార్ మాస్. H2O మాలిక్యూల్ కదా, సో 18U అనేది 1 మాలిక్యూల్ యొక్క మాస్. సో H2O 18 గ్రామ్స్ అనేది 1 mole మాలిక్యూల్ యొక్క మాస్. ఇక్కడ NaCl 58.5. U అనేది 1 మాలిక్యూల్ ఆఫ్ గ్రామ్ ఫార్ములా మాస్ అనమాట. 58.5 అనేది 1 mole మాలిక్యూల్ యొక్క మాస్. సో ఆన్సర్ వచ్చేసి మనకేమవుతుంది? మోలార్ మాస్ అనమాట. బి, మ్యాచ్ ద మాస్ ఆఫ్ ఎలిమెంట్స్ గివెన్ ఇన్ కాలమ్ 1 విత్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ గివెన్ ఇన్ కాలమ్ 2 అండ్ మార్క్ ద అప్రాప్రియేట్ చాయిస్. సో కాలమ్ 1లో వాళ్ళు ఏమి ఇచ్చినారు? మాస్ ఇవ్వడం జరిగింది. సో కాలమ్ 2లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వడం జరిగింది. సో మనము నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి దేనికి సూట్ అవుతాయో మనం వాటికి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, కాలమ్ 1లో ఏమి ఇచ్చినారు? 28 grams ఆఫ్ హీలియం, 46 grams ఆఫ్ సోడియం, 60 grams ఆఫ్ కాల్షియం, 27 grams ఆఫ్ అల్యూమినియం. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? గివెన్ మాస్ బై మోలార్ మాస్ కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 28 grams ఆఫ్ హీలియం. 28 grams అనేది వాళ్ళు ఇచ్చిన మాస్, గివెన్ మాస్. మోలార్ మాస్ ఎంత? హీలియంది 4 grams కదా. సో 4 divided by 28 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 7 అనమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అన్ని 7 moles. ఆన్సర్ ఉందా ఇక్కడ? ఏ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది? 7 moles ఉన్నాయి కదా ఇక్కడ. సో ఏ అనేది 2తో మ్యాచ్ అవుతుంది. గివెన్ మాస్ ఎంత? 46 grams. సోడియం మోలార్ మాస్ ఎంత? 23 grams కదా. సో 46 divided by 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 moles వస్తుంది. సో బి అనేది దేంతో సూట్ అవుతుంది? 2 కదా. ఇక్కడ 2 moles 1తో సూట్ అవుతుంది. ఆప్షన్ సి వచ్చేసి 60 grams ఆఫ్ కాల్షియం. సో గివెన్ మాస్ 60 grams, మోలార్ మాస్ ఆఫ్ కాల్షియం 40 grams. సో 40 divided by 60 చేస్తే మీకు వచ్చేది ఎంత? 1.5 moles అనమాట. సో ఇక్కడ ఎక్కడైనా ఉందా సికి 1.5? సో సి మ్యాచ్ విత్ 4. ఓకేనా. 27 grams ఆఫ్ అల్యూమినియం. సో గివెన్ మాస్ 27 grams, మోలార్ మాస్ ఆల్సో 27 grams అల్యూమినియంగా. ఇంకా మనకు వచ్చే ఆన్సర్ 1 mole. సో డి మ్యాచెస్ విత్ 3 అనమాట. ఈ విధంగా అర్థమైందా? చూడండి, 2, 1, 4, 3. ఇక్కడ ఆప్షన్ ఎక్కడున్నది? ఆప్షన్ డిలో 1, 4, 3. 2, 1, 4, 3 కదా. సో ఆన్సర్ వచ్చేసి డి. ద రెఫరెన్స్ స్టాండర్డ్ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద అటామిక్ మాస్ ఈస్. సో రెఫరెన్స్ స్టాండర్డ్గా మనం ఏంది యూజ్ చేసినాము అటామిక్ మాస్ అనేది డిటర్మైన్ చేయడానికి? హైడ్రోజన్ లేకపోతే కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14. కార్బన్ 12 అనమాట. కార్బన్ 12 అనే దాన్ని ఐసోటోప్ ప్రకారమే మనం అటామిక్ మాస్ అనేది డిటర్మైన్ చేసినాం. కార్బన్ 12లో మళ్ళీ 1/12 ఆఫ్ కార్బన్ 12ని బట్టి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. 52U ఆఫ్ హీలియం కంటైన్స్. సో ఇక్కడ మనకు మాస్ ఇవ్వడం జరిగింది. హీలియం అనేది ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ సిలో 4 × 6.023 × 10⁻23 ఆటమ్స్ ఆర్ 13 × 6.023 × 10⁻23 ఆటమ్స్ అని ఇచ్చినాడు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే అసలు దీనికి సంబంధమే లేదు. ఇక్కడ 1 mole కాదు, ఎందుకంటే ఇక్కడ మాస్ అనేది రిప్రజెంట్ యూలో చేసినారు కదా, కాబట్టి మనం ఇక్కడ మోల్ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ 2 చూద్దాం. సో 52 కదా. సో మాస్ 4,
హీలియం యొక్క మాస్ 1 ఆటమ్ యొక్క మాస్ ఎంత 4u. సో 4 డివైడెడ్ బై 52 చేస్తే మీకు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయనేది తెలిసిపోతుంది. 13 ఆటమ్స్ కదా. ఆన్సర్ వచ్చేసి మనకేమవుతుంది బి అవుతుంది అనమాట. ఇన్ క్లోరిన్ గ్యాస్ రేషియో ఆఫ్ క్లోరిన్ 35 అండ్ క్లోరిన్ 37 ఈజ్. సో ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. క్లోరిన్ 35 క్లోరిన్ 37 ఐసోటోప్స్ అనేటివి రేషియో వచ్చేసి 1:3, 3:1, 1:1, 1:4 రేషియోలో ఎగ్జిస్ట్ అవుతాయా. సో 3:1 అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా క్లోరిన్ అనేది ఐసోటోప్స్ అనేవి 3:1 రేషియోలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ బిట్. ఆన్సర్ వచ్చేసి బి. AMU ఈజ్ ఈక్వల్ టు. సో అటామిక్ మాస్ యూనిట్ అనేది 1 అటామిక్ మాస్ యూనిట్ అనేది దేనికి ఈక్వల్ 1/12 ఆఫ్ కార్బన్ 12 ఆర్ 1/14 ఆఫ్ ఆక్సిజన్ 16, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ 1.66 × 10⁻23 kg. సో మనందరికీ తెలుసు కార్బన్ 12ని అటామిక్ మాస్కి డిటర్మైన్ చేయడానికి ఒక రెఫరెన్స్ స్టాండర్డ్గా తీసుకున్నారు. మళ్ళీ దీనిలో 1/12 పార్ట్ని తీసుకోవడం జరిగింది. మనం దీన్ని 1 అటామిక్ మాస్ యూనిట్గా చెప్తామన్నమాట. ఇక్కడ మీరు ఆప్షన్ డీలో కూడా కన్ఫ్యూజ్ అవుద్దండి. 1.66 × 10⁻23 kg అని ఇచ్చినాడు. ఇన్ టన్స్ ఆఫ్ కేజీ 1 AMU అన్నది 1.66 × 10⁻27 kg. సో ఇక్కడ ప్లస్ అనేది ఇవ్వడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కేజీ లేకున్నా కానీ ఇక్కడ -24 ఉండాలన్నమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. సో క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. సో మాలిక్యూల్ అన్నప్పుడే మనకేమర్థమైపోతుంది, ఇట్ ఈస్ గ్యాస్ కదా, హైడ్రోజన్ గ్యాస్. H2 అంటే హైడ్రోజన్ గ్యాస్ కదా, దీన్నే మనం మాలిక్యూల్ అంటాం. ఒక హైడ్రోజన్ ఏమంటాం, యాటమ్ అంటాం. ఇక్కడ క్వశ్చన్లో మీరు బాగా గమనించుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, గివెన్ మాస్ బై మోలార్ మాస్. మనకి ఇక్కడ ఎంత ఇచ్చినారు 1 గ్రామ్. సో 1 గ్రామ్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ H2 2 grams. మనకు చేస్తే ఎంత వస్తుంది 0.5 moles వస్తుంది అనమాట. సో 1 mole ఆఫ్ H2 గ్యాస్లో 6.022 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. మరి 0.5 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, 0.5 × 6.022 × 10⁻23. సో అప్పుడు మీకేమొస్తుంది 3.01 సంథింగ్ × 10⁻23 వస్తుంది అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్దండి, క్వశ్చన్ బాగా చదవండి. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి 3.0125 × 10⁻23 ఇది అవుతుంది ఆన్సర్. ఇక్కడ మీరు పవర్ ఆఫ్ 10 అబ్జర్వ్ చేసినట్లయితే -12 ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడ మీద కన్ఫ్యూజ్ అవుద్దండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. The number of molecules in 16 grams of methane is. సో 16 grams of methaneలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్రామ్స్. ఇక్కడ 16 grams ఇచ్చినాడు చూడండి, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈజ్ మీథేన్, CH4 యొక్క మోలార్ మాస్ ఎంత, కార్బన్ 12, హైడ్రోజన్ 14. సో మొత్తం వచ్చేసి 16 grams ఈజ్ నథింగ్ బట్ 1 mole. సో 1 mole ఆఫ్ ఎనీథింగ్ 6.022 × 10⁻23. సో ఆన్సర్ వచ్చేసి మనకు బి అవుతుంది అనమాట. మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా. ద మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. సో 1 మాలిక్యూల్ యొక్క మాస్ అనేది అప్రాక్సిమేట్లీగా ఎంత, ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకు 1 మాలిక్యూల్ యొక్క మాస్ ఎంత 18U కదా. చూడండి హైడ్రోజన్ 2, ఇక్కడ ఒక ఆక్సిజన్ 16 + 2 ఎంత 18U. 18 × U ఎంత వాల్యూ 18 × 1.66 × 10⁻24. సో మీరు 18 × 1.66 చేస్తే మీరు 29.88 అనేది గెటిన్ చేసుకుంటారనమాట, × 10⁻24. సో అకార్డింగ్ టు సైంటిఫిక్ నోటేషన్ మనం అనేది లెఫ్ట్కు మూవ్ చేద్దాం, డెసిమల్ కదా, మైనస్ కదా ఇక్కడ. సో మనకు అప్పుడు ఏమవుతుంది, తగ్గుతుంది 23. సో ఇక్కడ మనకు 2.988 అనేది ఎక్కడుందో చూద్దాం. దగ్గరలో 3 ఈజ్ నథింగ్ బట్ 3 కదా, 3కి దగ్గరలో ఉంది కదా ఇది. సో ఇక్కడ 1.5 ఉంది, ఇక్కడ 4.5 ఉంది, దగ్గరలో లేదు. 18 grams అసలు ఆన్సర్ కాదు. 3 × 10⁻23. సో ఇదనమాట ఆన్సర్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి ఎట్లా ఇచ్చినారు, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole atom ఆఫ్ ఏ డై అటామిక్ గ్యాస్ అట్ STP. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ డై అటామిక్ గ్యాస్ అంటే వాట్ ఎవర్, మనం ఇక్కడ హైడ్రోజన్ తీసుకుందాము. సో 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ అనేది అట్ STP ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, 22.4 లీటర్ కదా.
హైడ్రోజన్ గ్యాస్లో డయాటామిక్ గ్యాస్లో మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 moles ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. మనకి ఎన్ని అడిగినారు? 1 mole ఆటమ్ యొక్క వాల్యూమ్ అడిగినారు. సో అప్పుడు 22.4 liters by 2 వేస్తే మనకు ఒక మోల్ ఆటమ్ యొక్క వాల్యూమ్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీరు యూ కెన్ గెట్ ద ఆన్సర్ 11.4 liters. సో ఆన్సర్ వచ్చేసి బి. గివెన్ ద నెంబర్స్. సో ఇక్కడ వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 161 centimeters, 0.161 centimeters, 0.0161 centimeters. The number of significant figures for the 3 numbers is. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనందరికి తెలుసు కదా, ఆల్ non-zero digits are significant, జీరోస్ బిట్వీన్ non-zero digits are significant, ఎండింగ్ జీరోస్ ఎప్పుడు సిగ్నిఫికెంట్? when decimal is present. సో పవర్ ఆఫ్ 10s అనేటివి ఇన్సిగ్నిఫికెంట్. సో ఇక్కడ 1 significant. ఇప్పుడు మనకేమి ఇచ్చినారు వాళ్ళు? 161. సో ఇక్కడ మనకేమన్నా 0 digits ఉన్నాయా? సో లేవు, కాబట్టి ఆల్ non-zero digits are significant. సో 3 significant ఫిగర్స్ ఉన్నాయి. 0.161. సో ఈ 0 అనేది ఎప్పుడైనా డెసిమల్ హైలైట్ చేయడానికే కానీ ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, కాబట్టి 161. ఇక్కడ 3 significant ఫిగర్స్. 0.0161. సో ఇక్కడ చూడండి, 0 అనేది ఎప్పుడు ఇంపార్టెంట్? ఎండింగ్ జీరోస్ ఇంపార్టెంట్ వెన్ డెసిమల్ ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ 0 అనేది ఎండింగ్లో ఉందా? లేదు, కాబట్టి ఇక్కడ 3 significant ఫిగర్స్. మనకు ఆప్షన్లో ఎక్కడుంది? 3, 3, 3. సో ఆప్షన్ డీలో ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అనమాట.